నీలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, కపటము, అన్యాయం, అవినీతి, అక్రమం, మోసం, జోదం, మోహపు చూపులు, వ్యర్థమైన తలంపులన్నీ అలాగే పెట్టుకుని నువ్వు ఎన్ని భక్తి కార్యములు చేస్తే ఉపయోగం ఏముంది? వాటి ద్వారా నీకు మోక్షం వస్తుందా? వాటి ద్వారా నీకు పరలోక రాజ్య ప్రాప్తి ఉందా? ఖచ్చితంగా లేదే. యేసు ప్రభువు చెబుతున్నాడు, నీ మనసు ప్రక్షాళన చేయబడితే, నీ జీవితం కడగబడితే మోక్ష రాజ్యంలో ఉంటావు. నీ బ్రతుకు మారితే పరలోకం, నీ పాపపు అలవాట్లు మారితే పరలోకం. నీ జీవితంలో యేసు ప్రభువు రక్తములో నీ జీవితాన్ని కడుక్కుంటే నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు నీకు ఇస్తాడు. పాప భారము, పాప దోషము, దోష భారము మనిషిని కృంగదీస్తున్నప్పుడు ప్రభువారు అన్నారు, ఇచ్చేసేయండి, ఆ భారం కూడా నా మీద వేసేయండి, నేను మీకోసం శిలువలో మరణించాను. నా పాప భారం అంతా యేసు ప్రభు ఆయన మీద వేసుకుని కలువరి శిలువలో మన కోసం ఆయన భరించాడు. సమాప్తమైనదని యేసు ప్రభు పలకడం ద్వారా మనిషి పాప భారాన్ని దేవుడు దించివేసి నూతన శాంతిని, సమాధానం మనకు దయచేశారు.